ఖమ్మం మే సవాల్ అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్. కబ్జాలకు పువ్వాడ కేర్ ఆఫ్ అడ్రస్ అని తుమ్మల ఆరోపిస్తే దమ్ముంటే ఆ కబ్జాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు అజయ్. ఖమ్మంలో ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన సభా ప్రాంగణం కబ్జా స్థలం అంటూ పువ్వాడ అజయ్ ని టార్గెట్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కబ్జాలకు పాల్పడే వ్యక్తులే కబ్జా ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారాయన. మీరు నిన్న మీటింగ్ పెట్టింది కూడా కబ్జా స్థలంలోనే, కబ్జాకోర్లు పక్కన కూర్చోబెట్టుకొని, కమిషన్దారులను కూర్చోబెట్టుకొని, కాంట్రాక్టర్లను పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ఇంకా ఏ నీతులు చెప్పడానికి వచ్చినావు? నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఈ జిల్లాకి ఏం చేశారో చెప్పు, మేమేం ఈ జిల్లాకి ఏం చేశామో చెప్తాం. తన ఆసుపత్రి స్థలం కబ్జాని ఆరోపించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ దమ్ముంటే ఆ స్థలం కబ్జా స్థలమని నిరూపించాలన్నారు. మేము మీటింగ్ పెట్టినాం. మీటింగ్ మా హాస్పిటల్ ప్రాంగణంలోనే మీటింగ్ పెట్టినాం. హాస్పిటల్ ప్రాంగణం కబ్జాలో ఉందన్నాడు. ఏ కబ్జాలో ఉంది? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అందులో ఏమైనా కబ్జా ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో. లేకపోతే యాక్షన్ తీసుకోకపోతే అక్కడికే వచ్చి ఆ ప్రాంగణంలో మేము ఎక్కడ మీటింగ్ పెట్టినామో అక్కడ నీ ముక్కు నేలకు రాయి. హరీష్ రావుది అస్తిత్వ పోరాటమన్న తుమ్మల వ్యాఖ్యలు సరికావన్నారు పువ్వాడ అజయ్. నువ్వు ఆయన్ని పక్కన పెట్టినావు, నీకు అస్తిత్వం లేదు, లేకపోతే నీకు ప్రాముఖ్యత లేదు, నీకు అక్కడ వరంగల్ సభలో లేదు, ఇవన్నీ ఏదో మాట్లాడినావు. కానీ నువ్వు అదే హరీష్ రావు గారి ఇంటి ముందు 2018 నుంచి 2023 వరకు ఎన్నిసార్లు పడిగాపులు కాసినావు? ఒక్కసారి నీకు గుర్తుంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. తుమ్మల పొలిటికల్ వేవ్ లో మాత్రమే గెలవగలరన్నారు మాజీ మంత్రి అజయ్. ఆ వరదలో వచ్చే కొట్టుకొచ్చే తుమ్మ మొద్దు, దాని ఎఫర్ట్ ఏమి ఉండదు. అది ఆటోమేటిక్గా ఎక్కడో చోట కూలుద్ది, లేకపోతే ఏ ముద్దు అయినా సరే ఆ వరద దాటి కొట్టుకొస్తుంది. ఈయన కూడా అంతే. ఆయన ఏ పార్టీలో చేరినప్పుడు వచ్చే వరదలో ఆయన కొట్టుకొచ్చి తద్వారా ఆయన మంత్రి పదవులు అనుభవించి. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్న పువ్వాడ 3 మంత్రులు జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు.